అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెంతి ఆకుతో పలావ్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా. కావలసిన పదార్థాలండి: అల్లము, కొబ్బరి, పచ్చిమిరపకాయలు. ఇవి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం మనం క్వాంటిటీ బట్టి, క్వాంటిటీ ఎక్కువైతే కొంచెం ఎక్కువ మెంతాకు తీసుకోవాలి. క్వాంటిటీ తక్కువైతే కొంచెం తక్కువ. లేదంటే మనకి పలావ్ చేదొచ్చేస్తుందండి. అందుకు కొంచెం మెంతాకు తీసుకొని కడిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 టమోటాలు, 2 కానీ 3 కానీ టమోటాలు కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి, మన బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. ఒక పాత్ర పెట్టుకొని పాత్ర హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సోంపు, యాలక్కి, లవంగాలు, కస్తూరి మేతి, క్యాష్యూ నట్స్, పలావాకు, జాపత్రి, స్టార్ అనస్, మరాఠీ మొగ్గు, చెక్క, ఇవన్నీ నూనె కాగిన తర్వాత నూనెలో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలండి, క్వాంటిటీ ఎక్కువైతే క్వాంటిటీ పెంచుకోవాలి, క్వాంటిటీ తక్కువ ఉంటే మనం తక్కువ వేసుకోవాలి. తర్వాత మెంతాకు అండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు. వేసిన తర్వాత ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలండి. వేసిన తర్వాత మనం అది కూడా అంతే సేమ్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిందండి. తర్వాత నేను ముందే నానబెట్టుకున్న రైస్ అండి, 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకున్నాను. ఆ రైస్ వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత మనం కొంచెం మిక్స్ చేయాలండి. కొంచెం ఆ తేమ పీల్చుకున్నంతసేపు ఆ తేమ అంతా లాగేస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకే అర్థమైపోద్ది. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. నేను ముందే నానబెట్టుకున్నాను కదండి రైస్లో వాటర్, ఆ వాటర్ సపరేట్ చేశాను కదా, ఆ వాటర్ వేసానండి. తగినంత సాల్ట్ అండి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది మెంతాకు పలావ్. 1 టైం ట్రై చేయండి అందరూ. కాలుతుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.